రేపటి నుండి 2031 వరకు గజకేసరి యోగం, రాజయోగం పట్టబోతున్న రాసులు ఇవే. అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు, జీవితంలో చేసుకుంటున్న పరిణామాలు, ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జ్యోతిష్య శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రాసులు కానీ నక్షత్రాలు, గ్రహ సంచారాలను, వాటి స్థితి, గమనాలు, ఆ నక్షత్రాలలో జరిగే మార్పులు, గ్రహాల పరిణామాలు, వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఈ దైనందిన జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి. అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాసులు. ఆ రాసులను ప్రభావితం చేసేవి ఆయా రాసులలో ఉండే గ్రహ సంచారాలు, దురాచారాల స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు. ఇక వీరికి శుక్రం మహాదశ పట్టిందల్లా బంగారమే నక్కతోక తొక్కారు అని అంటుంటారు. అలానే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే రాసుల వారికి ఇంకొక మహార్దశ యోగం రాబోతుంది. నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక చోట వస్తూ ఉంటుంది. అలాంటి యోగమే గజకేసరి యోగం. ఈ గజకేసరి యోగంలో జీవితములో ఆ వ్యక్తి మునుపెన్నడూ ఎరగని అత్యున్నత శిఖరాలని రాజసంతో ఉట్టిపడుతూ అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ గజకేసరి యోగం అంటే ఏమిటి? దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ గజకేసరి యోగం అంటే ఏమిటి? గజం అంటే ఏనుగు. అడవిలో తిరిగే ఏనుగు తెలివితేటలకి, ధైర్యానికి, ఆరోగ్యానికి ప్రతీక. ఏనుగును చూస్తే మనందరికీ కొండంత ధైర్యం వస్తుంది. అలాంటి ఏనుగుని గజం అంటారు. ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది. ఇక కేసరి అంటే సింహం. రాజసానికి, సాహసానికి, తెగింపుకి, ఏదైనా సాధించాలన్న పట్టుదలకి ఈ సింహం ప్రతీక. అడవికి రారాజుగా ఓ రాజ్యాన్ని ఏర్పరచుకుని రాజ్యమేలుతుంది సింహం. అలాంటి సింహంలో ఉన్న గుణాలే దీనికి ప్రతీక. అంటే ఓ ఏనుగులో ఉన్న పాజిటివిటీ, ఓ సింహంలో ఉన్న పాజిటివిటీ, ఇలాంటి గుణాలన్నీ కలిపి ఓ వ్యక్తి జీవితంలో వస్తే దానిని గజకేసరి యోగం అంటారు. ఈ గజకేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓసారి తప్పకుండా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది? ఈ సమయంలో జరుగుతున్నది ఆ వ్యక్తి రాశుల సంసారంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్టే. ఉదయం పూట మన ఇంటి ముందు కాకి అరిస్తే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అని గుర్తించాలి. కాకికి దేవుళ్లకు బాగా దగ్గర సంబంధం ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఉదయం పూట మీకు ఉడుత కనిపించిన మన ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం. వంటగదిలో గాని పూజా గదిలో గాని బల్లెలు కనిపిస్తే మంచిది. ఎందుకంటే బల్లెలు లక్ష్మీదేవి స్వరూపమే. ఎవరికైతే తరచూ బ్రహ్మ ముహూర్తములో మెలకువ వస్తే 3 గంటల నుంచి 5 లోపు వారికి దైవానుగ్రహము కలిగి కాలం కలిసి వస్తుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో శివయ్య. ఈ జన్మలో నీ పేరు పలికే భాగ్యం కలిగింది. నువ్వు పోసిన ఈ ప్రాణమే నీకే జపిస్తుంది. నీవు పెట్టిన భిక్షతో నీకే పాలు పోస్తుంది. భవబంధాలకు బందీ చేసి మూడేశావు నన్ను. ఆ భవసాగరాన్ని దాటేలా ధైర్యాన్ని కూడా ఇవ్వు. నిన్ను చేరేదాకా, నీలో కలిసేదాకా నీవే దిక్కు శివయ్య. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.